హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో కేసీఆర్ అంటూ మన ముందు రాబోతున్నారు కేశవచంద్ర రమావత్. నిజంగా కేసీఆర్ గారికి వీరాభిమాని అండ్ చోటా కేసీఆర్ అంటూ సినిమాలో పిలిపించుకుంటున్నారు. బయట కూడా నిజంగా ఆయన కేసీఆర్ గారి అభిమాని కాబట్టి బయట కూడా చోటా కేసీఆర్ అని అనొచ్చేమో. ఆయన మాట్లాడి తెలుసుకుందాం. అండ్ ఈ సినిమాని సుజాత గారు ఆయన సపోర్ట్గా ఉండి ఎంతో కష్టపడి నిర్మించారు. అండ్ గరుడువేగ అంజీ గారి దర్శకత్వంలో, నార్మల్గా ఆయన సినిమాటోగ్రఫీకి వేగ అంజీ అంటున్నారు, బట్ ఈ సినిమా నుంచి కేశవచంద్ర రమావత్ అంజీ అని పిలుస్తారేమో కూడా. సో చూద్దాం. ఆ టీం మన ముందున్నారు, వాళ్ళ మాటలు ఏంటి సినిమాని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాం. బ్రహ్మాండంగా ఉన్నారు తెలుస్తుంది. సినిమా కోసం నిద్ర లేకుండా రాత్రి పగళ్ళు ఇలా బ్రహ్మాండంగా ఇంకా తప్పదు కదా. నిద్ర లేకుండా అనేది కామన్. టెన్షన్ అయితే ఏం లేనట్టు కనిపిస్తుంది. యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. లేదండి, మూవీ పైన కాన్ఫిడెన్స్ ఉంది. రిలీజ్ గురించి ప్రజలు ఎలా చూస్తారనే టెన్షన్ అలాగే ఉంటుంది. బట్ మీరు తీసిన మీ మూవీ పైన మీకు ఎంతో నమ్మకం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో కథ మొదలు పెట్టడం ఎప్పుడో లాంగ్ బ్యాకే మీరు అనుకున్నట్టు ఉన్నారు అండ్ స్టార్ట్ చేశారు. రిలీజ్ కొంచెం డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు 22nd వచ్చేస్తున్నారు. సో ఈ జర్నీ అంతా కూడా ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సమ్ బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి, గుడ్ మెమరీస్ ఉన్నాయి, అండ్ రెడీ టు రిలీజ్. ఇది ఖచ్చితంగా ఒక మెమరబుల్ డే అవుతుంది మీ లైఫ్లో ఖచ్చితంగా కూడా. సో ఎలా అనిపిస్తుంది అది కూడా మీ అభిమాన నాయకులు కేసీఆర్ గారి పైన చేయడం అనేది? ఏమండి, ఈ రోజు నేను అంటే కల్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమవుతో అనే బాధలో ఉన్నాను. కానీ ఈరోజు ఇలా ఉండబోతుంది, రేపు ఇంకా బ్రహ్మాండంగా జరగబోతుందని నాకన్నా బలంగా నమ్మినవారు మా డైరెక్టర్ గారు. నా వెనక కొంతవరకు ఇంటి వరకు నన్ను బయటికి పంపించేంత వరకు నా వర్క్లో భార్య ఉన్నా, బయటికి వచ్చిన తర్వాత వర్క్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నన్ను ఒక తండ్రిలాగా చూసుకుంది మాత్రం వారే. సో ఈ క్రెడిట్ ఏదున్నా కూడా నేను అంజీ గారికే ఇస్తాను డెఫినెట్లీ. రేపు రాబోయే రోజు నాకు అక్కడ ప్రెస్ మీట్లోనే చెప్పాను నేను, రేపు నా సినిమా ఏంటి అని పక్కన పెడితే నాకు ఎందుకోసం ఎంతమంది వచ్చారు, ఇన్ని కెమెరాలు వచ్చాయి, నేను అక్కడే సగం సక్సెస్ అని. రేపు థియేటర్లోకి వస్తున్నాను కదా, ఇది నా ఎక్స్ట్రా బోనస్. ఇదంతా కూడా 22 పండగ అందరికీ కదా, అందరికీ పండుగ. సినిమా లవర్స్ అందరికీ సినిమాని అభిమానించే వాళ్ళకి, కేసీఆర్ గారు అభిమానించే వాళ్ళకి కూడా పండుగ ఖచ్చితంగా థియేటర్లో కనిపిస్తుంది. కానీ మీ కేసీఆర్ గారు అంటే అంత అభిమానం అనేది తెలుసు. కేసీఆర్ గారు 2001, 2002 ఆయన పార్టీ మొదలుపెట్టి ఆయన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా తెలంగాణను తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారు ఇష్టమా, లేదా అంతకు ముందు నుంచే కేసీఆర్ గారి అభిమానం మీరు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి పాయింట్ అన్న ఇది. ఎందుకు కేసీఆర్ గారు అంటే నీకు ఇష్టం అని ఎవరన్నా అడిగితే, ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. చకోవీర గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ కూడా ఉద్యమాలు ఏవి కూడా ఒక దగ్గరికి రాగానే మనిషిని కోల్పోతాం మనం. ఉద్యమం మాత్రమే శాశ్వతం. ఉద్యమాన్ని మొదలుపెట్టిన నాయకుడు ఆ తాలూకాకి సంబంధించినటువంటి ఫలితాన్ని మాత్రం, ఆ ఫలాన్ని తినే రోజులు లేవు ఇక్కడ. ఉద్యమంలోనే కలిసిపోతారు. ఏ నాయకుడైనా ఉద్యమం మొదలుపెట్టిన నాయకుడు ఎప్పుడు ఉద్యమంలోనే కలిసిపోతారు. కానీ ఒక ఉద్యమాన్ని మేల్కొల్పి, ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి, ఒక రాష్ట్రానికి మార్గనిర్దేశకమై ఇలా కూడా ఈ బిల్ని పాస్ చేయొచ్చు, ఇలా కూడా ఈ రాష్ట్రాన్ని తీసుకురావచ్చు అని ఒక సత్తా చాటింది మాత్రం ఓన్లీ కేసీఆర్ గారే. ఆయన లేకపోతే పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేది కాదు. అంత గొప్పగా తెలంగాణని ప్రొజెక్ట్ చేశారు. లేదా రజాకార్ల ఉద్యమంలోనే స్టార్ట్ అయిందిగా తెలంగాణ ఉద్యమం అనేది. మా భూమి సినిమాతోనే స్టార్ట్ అయింది. నిజంగా నా సినిమా నాకు మరో మా భూమిలా కనపడుతుంది. నాకు ఎందుకు నోట్ తక్కువ వచ్చింది, లేదంటే నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పేసేవాడిని. ఇప్పటి నుంచి చెప్తా. అయితే తెలంగాణ రాకముందు ఎలా సాయుధ పోరాటం అయితే ఆ రోజుల్లో మా భూమి బండి వెనక బండి గట్టి 16 ఆ పాట ఎంత సక్సెస్ అయ్యిందో, నా దాంట్లో కూడా అన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయి. అప్పుడు ఎంత గొప్ప తెలంగాణ ఉద్యమం రాకముందు ఎంత బాగా మా భూమి సినిమా ఆడిందో, మళ్ళీ ఇప్పుడు నిజంగా నేను తెలంగాణ లేదనే అంట. నిజంగా లేదనే అంట. అది ఎవరు ఏమనుకున్నా ఏమో నాకైతే సంబంధం లేదు. కానీ తెలంగాణ లేదు. తెలంగాణ లేని టైంలో మళ్ళీ నా సినిమా రిలీజ్ అయ్యి మరో భూమిగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. సో సుజాత గారు, ఆయన కథ అనుకున్నప్పుడు, ముందుకెళ్తున్నప్పుడు మీరు యాక్టింగ్లో ఉన్నారు, మీకు తెలుసు ఎలాంటి కథలు ఇప్పుడు జనాలు చూస్తున్నారు, థియేటర్కి రావడానికి ఎలా ఇబ్బందులు పడుతున్నారో, పెద్ద సినిమాలకే తప్పట్లా కొన్ని కష్టాలు. సో ఇది ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో మీ సపోర్ట్ ఆయనకి ఎలాగా, అండ్ కథ విన్న తర్వాత ఎలా ముందుకు వచ్చారు మీరు? నేను ముందుకు రాలే, ఇల్లు ముందుకు వస్తుంటే ఇల్లు వెనకాల నేను నడిచిన అంతే. ఎందుకంటే ఒక కథ అనుకొని ఈ కథ సినిమా చేయాలి అనే సంకల్పం అనుకోవడమే చాలా రేర్. దట్టు ఒక సేఫ్ జోన్లో బతుకుతున్న ఒక క్యాండిడేట్, నేను ఈ కథ అనుకొని నేను సినిమా తీయాలనుకుంటున్నాను, ఈ ధైర్యం చేయాలనుకుంటున్నా అనే ఆలోచన రావడమే చాలా చాలా గొప్ప ముచ్చట అది.
అట్లాంటి కథ అనుకొని దానికి కావాల్సిన అన్ని ఏర్పరచుకుంటూ ఇది ఇట్లా పోతే ఇది అవుతుంది, ఇట్లా పోతే ఇట్లా అవుతుంది అని ఆయన ఒక థాట్తో ఒక విజన్తో ముందుకు వస్తున్నప్పుడు నేను మధ్యలో పోయి పానకంలో పుడకలేక క్వశ్చన్ లేచింది అనుకో ఆ మనిషిని వెనుక గుంజినట్టు అవుతుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు అది చేయండి అని చెప్పేసి వదిలిపెడితే వాళ్ళకు కొండంత బలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే మా వెనకాల మీరు శక్తిగా ఉన్నారు. నేను ఉండాలనుకున్నా డెఫినెట్లీ. కాబట్టి ఆ కథలో ఇంకా నా వంతు సాయం ఏదైనా కావాలంటే నేను చేసిన తప్ప మీరు అట్లా చేయకుండా ఇట్లా చేయకుండా నేను ఎందుకంటే నాకు తెలియని సబ్జెక్ట్ అది. అసలు ఇన్వాల్వ్మెంట్ లేదా మీది ఎక్కడ కూడా కథలో అంటే డైలాగ్ల దగ్గర కానీ లేకపోతే హీరోయిన్కి కొంచెం చూసుకునే దగ్గర ఆ భాష దగ్గర అట్లా నా వంతు ఉడతభక్తి లాగా నేను చేసినాను తప్ప వెనక్కి లాగడాలు అట్లాంటివి ఏం లేవు. అంటే మనకొకటి ఒక సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉంటే దాంట్లో మనం ఏదైనా కూడా ఇన్వాల్వ్ అయ్యి అది చేయొచ్చు. స్టోరీకి సినిమాకి సంబంధించిన మొత్తం ఫుల్ అంటే ఫుల్ 100కి 100% వీళ్ళకి స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ ఉన్నది. దాంట్లో నాకు తెలియని సబ్జెక్ట్ అది, సినిమా సబ్జెక్టే నాకు తెలియదు. నాకేదో భాష గురించి డైలాగ్ల గురించి నాకేదో తెలిసిన అవగాహన ఉన్నది కానీ సినిమా గురించి నాకు తెలియదు కదా, కాబట్టి నేను ఇన్వాల్వ్ కాదు. వీళ్ళు చేస్తా అంటే వీళ్ళు వెనకాల నేను కూడా వేరు. ఓకే. సో అంజి గారు, ఈ కథ విన్న తర్వాత సరే సేమ్ క్వశ్చన్, మీకు ఎలా అనిపించింది అండ్ ఎందుకు ఈ కథతో డైరెక్ట్ అంటే మీరు ఇంతకుముందు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా తీశారు, దాంతో పబ్లిక్లోకి చాలా ఎక్కువ అంటే మీరు అని చాలామంది తెలియవచ్చు, బట్ ఆ సినిమా పేరు చెప్తే ప్రతి ఒక్కళ్ళు రికగ్నైజ్ అవుతారనమాట. ఓటీటీలో బ్రహ్మాండంగా నడిచిన సినిమా ఎప్పటికీ నడుస్తుంది సినిమా బుజ్జి ఎలారా. సో ధనరాజ్ గారిని పెట్టి తీయాలన్న తోటే ఒకటి, అండ్ ఇప్పుడు ఆయన శిష్యరికం ఇక్కడ. సో కథ చెప్పిన తర్వాత మీరు ఎలా ముందుకు వచ్చారు ఈ సినిమా? దీనికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ ధనరాజ్ గారు చెప్పాలి. ఎందుకంటే అండి ధనరాజ్ గారే నాకు ఫోన్ చేసి ఇలాగా తమ్ముడు రాకేష్ ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు, ఒకసారి మీరు కథ విన్నాను అని చెప్పేసి అన్నారు. వెంటనే రాకేష్తో మాట్లాడేసి చెన్నై నుంచి వచ్చి కథ విన్నాను. అంటే నేను ప్రీవియస్గా చేసిన జోనర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ ఇది చాలా ఎమోషనల్ జర్నీ అండి. నాకు కథ విన్నప్పుడే నేనే లేదు ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మిస్ చేసుకోవద్దు, ఇలాంటిది మళ్ళీ తీయడం కష్టం, ఇలాంటి ఫిల్మ్ కొంచెం ఛాలెంజింగ్గా చేయొచ్చు. కమర్షియల్ సినిమాలు చాలా ఈజీగా చేసేయచ్చు, కామెడీ కానివ్వండి అన్నీ కూడా. ఎందుకు తనకు కానీ నాకు కానీ నేను కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేసి ఉన్నాను ఇంతకుముందు కెమెరామెన్గా కూడా. అండ్ తన రాకేష్ ప్లస్ పాయింట్ జబర్దస్త్ నుంచి వచ్చారు కాబట్టి కామెడీ ఈజీ చేయగలుగుతారు. అది రెగ్యులరే తను కామెడీ సినిమా చేస్తుంటే కనుక ఇంత డిస్కషన్ కూడా వచ్చేది కాదు. అవును, ఎందుకంటే చాలామంది చేస్తున్నారు కదా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో అలాగా ఒక సినిమా అయిపోయేది కేశవచంద్ర రమావత్ అనేది. ఇది అలాంటి సినిమా కాదు. సో ఆ ఇన్స్పిరేషన్ వల్ల నేను వెంటనే సరే ఓకే దీన్ని మూవ్ చేద్దాం వెంటనే వెళ్దాము. అండ్ దీంట్లో ఉన్న తన నట విశ్వరూపం చాలా పెద్దవాడు వేద్దాము కానివ్వండి. ఇప్పుడు చెప్పేటప్పుడు రేపు 22 తర్వాత కంప్లీట్లీ ఇది 1 మ్యాన్ షో అనేది రివ్యూస్లో రాస్తారు. అంత గొప్ప పెర్ఫార్మెన్స్ అతను చేస్తున్నాడు ఈ సినిమా. సో